కషాయం తయారు చేసుకుందామండి. ముందుగా శొంఠి వేసుకోవాలి, పుదీనా వేసుకోవాలి, తర్వాత మిరియాల పౌడర్ వేసుకోవాలి, వామ వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, లెమన్ వేసుకోవాలి, లెమన్ ముక్క, పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇలా కొద్దిసేపు మరిగించుకోవాలండి. దానిపైన మూత పెట్టాలి, కొద్దిసేపు మరిగించాలి. మరిగిన తర్వాత మరిగించుకోవాలండి 5 minutes. తర్వాత గ్లాసులోకి తీసుకోవాలి. నేను ఇక్కడ కప్పులోకి తీసుకుంటున్నానండి. కప్పులోకి జాలి పెట్టి వడపోసుకోవాలండి. ఇలా వడపోసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ తేనె కలుపుకోవాలండి. తేనె కలుపుకోవడం వల్ల టేస్ట్ కొంచెం బాగుంటుంది. అంతే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.